ఆ రోజు సెప్టెంబర్ 13th నైట్ మా చెల్లికి ఫోన్ చేసి, చెల్లి నాకు పాప్కార్న్ తినాలనిపిస్తుంది, ప్లీజ్ తీసుకురావా అని చెప్పి అడిగాను. అయ్యో అక్క, నేను అది క్రాస్ చేసి వచ్చేసాను ముందుకి, మళ్ళీ వెనక్కి వెళ్ళాలా, రేపు తీసుకొస్తానులే అక్క, ఈ ఒక్క రోజుకి ఓపిక పట్టు అని చెప్పి తను అనింది. ఓకే అని చెప్పేసి నేను ఫుల్గా బోన్ చేసేసి ఒక బాల్ ఉంది కదా దాని మీద కూర్చొని ఊగుతున్నాను, కిందకి మీదకి. అలా అరగంట దాని మీద కూర్చొని ఊగిన తర్వాత ఫుల్గా టైర్డ్ అయిపోయాను. ఇంకా మంచిగా నిద్ర వచ్చింది, బెడ్ ఎక్కి పడుకుపోయాను అనమాట. మంచి నిద్రలో ఉన్నాను. నైట్ కొంచెం తెల్లారుతుంది, పొత్తు కడుపులో చిన్నగా పెయిన్ వచ్చింది అనమాట. చాలా లిటిల్ పెయిన్, చాలా చిన్నగా వచ్చింది పెయిన్. ఇవన్నీ కామనేలే ఈ టైంలో అని చెప్పేసి నేను పెద్దగా పట్టించుకోలేదు. మార్నింగ్ లేచాను, తెల్లవారితే 14th డేట్. లేచి కూర్చొని వాటర్ తాగి అటు ఇటు నడిచి తర్వాత వాష్రూమ్కి వెళ్ళాను అనమాట. వాష్రూమ్కి వెళ్తే చాలా లిటిల్ బ్లీడింగ్ అయింది, చాలా లిటిల్ చిన్న బ్లీడింగ్ అయింది. దాన్ని నేను పెద్దగా పట్టించుకోలేదు. కాకపోతే ఫస్ట్ యూట్యూబ్ లో వీడియోస్ చూసేదాన్ని అని చెప్పాను కదా, ఆ వీడియోస్ లో ఒక గైనకాలజిస్ట్ డాక్టర్ ఏమని చెప్పారంటే, డెలివరీ అవడానికి ఇది ఒక సిమ్టమ్, అలా బ్లీడింగ్ అయ్యింది అంటే మీ సర్విక్స్ ఓపెన్ అవుతుందని అర్థం, సో ఇమీడియట్ గా హాస్పిటల్కి వెళ్ళిపోవాలి అని చెప్పి ఆవిడ చెప్పింది. ఆ విషయం నాకు ఆ టైంలో గుర్తొచ్చింది.